శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి కలిసొచ్చే తేదీలేంటో కలిసిరాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. గత 2-3 నెలలుగా పడుతున్నటువంటి బాధల నుంచి సింహరాశి వాళ్ళు అక్టోబర్ నెలలో పూర్తిగా ఉపశమనం పొందగలుగుతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి. అలాగే కుటుంబ పరంగా కూడా విభేదాలు తొలగిపోయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు. విద్యార్థులకి చాలా చక్కటి విజయాలు లభిస్తాయి. కావలసిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన పెరుగుతుంది. దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. సంతానం కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. సింహరాశి వాళ్ళ పిల్లలు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్పెక్యులేషన్లో అనుకూలత ఏర్పడుతుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్ అంటారు. దీనిలో కూడా సింహరాశి స్త్రీ పురుషులకు మంచి లాభాలు వస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అక్టోబర్ నెలలో సింహరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి పై అధికారుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆదరాభిమానాలు లభిస్తాయి. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో పై అధికారి మిమ్మల్ని మెచ్చుకొని మీకు ప్రమోషన్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా అక్టోబర్ నెలలో కనిపిస్తున్నాయి. అంటే గత 2-3 నెలలుగా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో చక్కటి ఉపశమనం కలుగుతుంది. అక్టోబర్ నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 12, 14, 20, 22, 27. అలాగే ఈ నెలలో సింహరాశి వాళ్ళకి కలిసిరాని తేదీలు 2, 7, 9, 16, 18, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం కొంచెం తక్కువగా ఉండటం వల్ల, అష్టమ రాహుదోషం ఉండటం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ అష్టమ రాహుదోషం పోవటానికి అక్టోబర్ నెలలో రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. అలాగే దుర్గాదేవికి ఈ నెలలో వచ్చే 4 ఆదివారాలు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేస్తూ ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సింహరాశి వాళ్ళు అక్టోబర్ నెలలో 3 గురువారాలు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు, దుర్గాదేవికి సంబంధించిన దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే అత్యద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. స్తోత్రాల పరంగా దుర్గా కవచము, దారిద్ర్య దహన శివస్తోత్రం పఠించినట్లయితే సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే, ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలను బట్టి ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.